తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎలక్షన్ డేట్ దగ్గర పడుతున్న వేళ పార్టీలన్నీ తమ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపుతున్నాయి. నేతలందరూ ఒకేసారి రాష్ట్రానికి తరలి వస్తుండటంతో ప్రచార వేడి మరింత పెరిగింది. ఇందులో భాగంగా బీజేపీ ముఖ్య నేత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలంగాణలో సుడిగాలి పర్యటన చేశారు. అధినేత కేసీఆర్ పై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు. నాగర్ కర్నూల్, వనపర్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ కేసీఆర్ టార్గెట్ గా విమర్శల వర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కోట్లాది రూపాయల నిధులు ఇస్తుంటే కేసీఆర్ ఆ నిధులను దారి మళ్లించారన్నారు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలన్నదే బీజేపీ లక్ష్యమన్నారు. కానీ కేసీఆర్ పేదలకు సొంతింటి కలను దూరం చేశారని విమర్శించారు. పేదలకు చెందాల్సిన నిధులను అడ్డుకున్నారంటూ ధ్వజమెత్తారు. ఎక్కడా లేని విధంగా, ఏ దేశంలో లేని విధంగా జబ్బుతో, రోగంతో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు ఆయుష్మాన్ భవ పథకాన్ని మోదీ ప్రవేశపెట్టారని కొనియాడారు. రోగుల వైద్యానికి అయ్యే ఖర్చు 5 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరించేలా ఈ పథకాన్ని మోదీ రూపొందించారన్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పథకంలో చేరకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. यहाँ पर सोशल और इकोनॉमिक सिक्योरिटी के साथ साथ हमारे प्राइम मिनिस्टर ने तय किया है कि जो व्यक्ति बीमार होने पर अपना इलाज नहीं करा सकता है, ट्रीटमेंट हॉस्पिटल में पैसा न होने के कारण नहीं करा सकता है, अब 5 लाख रुपए तक 5 लाख रुपीस तक का फ्री ट्रीटमेंट दिया जाएगा। यह एक प्रोग्राम सारे देश भर में चलाया है। यहां पर तेलंगाना में बीजेपी की गवर्नमेंट नहीं है, यहां पर चीफ मिनिस्टर ने इस आयुष्मान भारत इस स्कीम को लागू किया है अथवा नहीं किया है, लेकिन मैं आपको विश्वास दिलाता हूं यदि यहां की गवर्नमेंट इसे लागू नहीं किया है तो हमारी गवर्नमेंट यहां पर आएगी तो आयुष्मान भारत की इस योजना को हम यहां पर लागू करेंगे और 5 लाख रुपए तक का फ्री ट्रीटमेंट सबको दिया जाएगा। రైతుల యొక్క దుస్థితిని, కష్టాలను గమనించిన మోదీ ప్రభుత్వం వారికి కనీస మద్దతు ధర ప్రకటించిందన్నారు. అందులో భాగంగానే దేశంలో పండిస్తున్న పంటలకు మద్దతు ధర లభిస్తుందన్నారు. అలాగే 2022 వరకు రైతుల ఆదాయాలను రెట్టింపు చేసేందుకు మోదీ ఆలోచిస్తున్నారని తెలిపారు. ఇకపోతే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పేదలకు గ్యాస్ అందించాలన్న లక్ష్యంతో ఉజ్వల పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. रैयत के लिए हमारी सेंट्रल गवर्नमेंट ने, मोदी जी की गवर्नमेंट ने आपकी पैडी की मिनिमम सपोर्ट प्राइस बढ़ाई है, वीट की बढ़ाई, आम की बढ़ाई है, हर चीज की मिनिमम सपोर्ट प्राइस 200 रुपया, 100 रुपया, 150 रुपया, 300 रुपया पर क्विंटल बढ़ाया है। इतना ही नहीं, हमारे प्राइम मिनिस्टर ने यह भी संकल्प लिया है कि 2022 आते आते हम अपने फार्मर्स की इनकम को जस्ट डबल कर देंगे। हमारी गवर्नमेंट यहां पर आ जाएगी तो 2 लाख रुपए तक का लोन आपका माफ कर दिया जाएगा चुटकी बजाकर। ఏది ఏమైనా తెలంగాణ గడ్డపై పోరు నువ్వానేనా అన్నట్టు కొనసాగుతుంది. అయితే మరికొన్ని చోట్ల గెలుపోటములను బీజేపీ ముఖ్య నేతలు మార్చేసేలా ఉన్నట్లు కనిపిస్తుంది. చీల్చే ఓట్లతో వీళ్ల ఫలితాలను తిరగబడేలా చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో కమల నేతలు గతంతో పోలిస్తే తెలంగాణలో తమకు అవకాశాలు మెరుగుపడ్డాయని భావిస్తున్నారు.